కూరేశల వారు అంటారు. కూరేశల వారంటే సుమారు 1000 సంవత్సరాల కిందటి పెద్దలు. అమ్మా లక్ష్మీదేవి, నీ అనుగ్రహం చేతనే ఎప్పుడూ కూడా దేవతలు కూడా ఐశ్వర్యాన్ని పొందుతున్నారు. ఏ దేవత ఏ వరాలు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా ధనస్వరూపాన్ని నువ్వే కదా. అందుకని వాళ్ళు కూడా శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే. దేవుడికి దేవా శబ్దం ఎందుకు వచ్చిందయ్యా అంటే శ్రద్ధ పక్కన ఉంటుందట. శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే. కాబట్టే వేదంలో శ్రద్ధా సూక్తము. శ్రద్ధ అంటే నిలకడ. మనం ఏమనుకున్నా శ్రద్ధ అంటేను ఏదో కాన్సన్ట్రేట్ త్రావడం చెప్పి, శ్రద్ధ అంటే అదే అర్థం. ఇక్కడ ఆసన శుద్ధి, ఒకతోట స్థిరముగా నిలబడగలగడం పేరు శ్రద్ధ. అది ఉన్నట్టయితే సేవించబుద్ధి అవుతుంది. అది భక్తి. శ్రద్ధ భక్తి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్న పదాలు ఇవి. కాబట్టి నీ వల్ల దేవతలు కూడా శ్రద్ధ కలుగుతోంది అని అంటారు. అలాగే జాతవేద అనే చోట మే ఆవహ అంటూ ప్రారంభించి లక్ష్మీం అన్నాం కదా, అలాంటి లక్ష్మి అన్నారు. ఎలాంటి లక్ష్మి అంటే అనిర్దేశ్యమైనది. లక్ష్మీ సంపద అర్థం ఏమిటంటే చిన్నపిల్లాడికి 1000 రూపాయల నోటు 15,000 చేతిలో పడితే ఆనందం ఉండదు. 10 పైసల నాణ్యం ఇస్తే వాడికి ఆనందము, వాడికి దాంతో ఆనందము. అంతే పెద్ద చెక్కుబుకు వాడి చేతిలో పెట్టాము ఆనందం అవుతుందా? అలాగే ఒక పిచ్చుక, దానికి పంచభక్ష పరమాన్నాలన్నీ పెడితే తినదది. దానికి ధాన్యపు కింద. అంటే ఒక్కొక్క జీవి స్థితిని అనుసరించి అనుభవానికి ఒక్కొక్క పదార్థం కోరుకుంటారు. మన ఇంట్లో పెంచుకుంటున్నాం కుక్కని, ఏదో బ్రహ్మాండమైన పండుగ చేస్తే నైవేద్యం పెట్టి పరవాన్నం జీడిపప్పు కిస్మిస్ అద్దా తినదది. ఇది ఎవరన్నారు? నమ్మాళ్ళు వాళ్ళని ఓ తోట అంటారు. ఏమయ్య అక్కడ మధురలో పుట్టావా, పుట్టి రేపలే పోయావా? అవునులే, కుక్కకి పరమాన్నం ఏమి ఉడుతుంది, మధురానగర్లో కంసుడు ఉన్నాడు కుక్కలాగా, నువ్వు అక్కడే ఉంటావు విడిపోయినాయి. ఎంత పోలికి ఎంత భయంకరంగా చెప్పారో చూడండి. అదిట అంటే ఇదెంత చెప్పడం దేనికి? సంపద అన్నది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి లోపల ఆస్వాదన చేయడం. సంపదే కాదు, తిండి కాదు, ఏదైనా సరే ఒకళ్ళకి ఇలా ఉండేది అన్నది ఇంకొకళ్ళకి ఇది కాకపోవచ్చును. కానీ లక్ష్మి అంటే అర్థం ఏమిటి? ఏ జీవరాశికి ఎంత ఎంత ఏది ఉంటుందో అది అనుభవించేలా చేసేది కనుక అలాంటి లక్ష్మి. అంటే అనిర్దేశ్యమైన రూపమన్న చోట ఇంద్రుడికి సంపద ఉంది. సుఖంగా ఏనాడైనా బతికాడా? ఎవళ్ళైనా తపస్సు చేస్తుండే నాకు అడ్డం వస్తారేమని తపోభంగం చేస్తాడు. రాక్షసులు ఉంటారు, తపస్సు చేశారు. తపస్సు చేయగానే మొట్టమొదటి వాళ్ళకి ఎవరు టార్గెట్ లక్ష్యం? ఎవరు? ఇంద్రుడే. చావగొట్టేయడం. మనకైనా దెబ్బలు తగిలిస్తే కాసేపు ఏడుస్తాం. ఇంద్రుడిని తాగొడితే ఏడుపు కూడా రాదు. అక్కడ ఏం చేత వాడికి ఏడుపు ఉండదు, కళ్ళనీళ్ళు ఉండవు వాళ్ళకి. అది ఇక్కడ గట్టిగా దెబ్బ కొడితే ప్రాణం పోతుంది, వాడి ప్రాణం కూడా పోదు అక్కడ. అంటే చచ్చినట్టు అనుభవిస్తూ ఉండాలి వాటిని. ఇంద్రుడికి సుఖం ఉందా? లేదు. పోనీ బలి చక్రవర్తికి ఉంది, నిజంగా సుఖం అనుభవించగలిగాడా? గురువు మాట విన్నన్నాళ్ళు బాగున్నాడు, గురువుని ఎదిరించాడు, పాతాళానికి వెళ్ళాడు కదా. బలి చక్రవర్తి సంపద ఉపయోగించిందా? ఉపయోగించలేదు. హిరణ్యకశిపుడిది ఉంది, ఏమైంది? హిరణ్యాక్షుడిది ఉంది. ఎంతోమంది సంపదలు పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంపదని పూర్తిగా అనుభవించగలిగారా? దుర్యోధనుడు మొత్తం రాత్రికి రాత్రి అంతా సంపాదించగలిగాడు, సుఖంగా బతికాడా? ప్రతి క్షణం ఇబ్బందే పడుతూనే ఉన్నాడు పాపం. ఆఖరికి అర్జునుడు ఎక్కడో కిరాతార్జునీయం ఆ ఘట్టమైన కానీ నిద్రలేదు. అర్జునుని ఏడిపిద్దామని చెప్పి వీళ్ళని ఏడిపిద్దామని ఘోషయాత్రకి అక్కడ ఇబ్బంది, ఎక్కడా సుఖంగా లేదే. దీన్నే ఎక్కడో ఆంగ్ల పద్యంలో ద మిల్లర్ ఆఫ్ ద డీ అని చెప్పి ఆ డీ అనే నది ఒడ్డుని పిండి ఆడించుకుంటూ పెద్ద చిన్న మిల్లు పెట్టుకున్నట్టు ఎవడోను. ఆ దేశపు రాజుగారు రాత్రిపూట వింటుంటే వీడు హాయిగా పాటలు పాడుకునేవట్ట. రాజుగారు వచ్చి ఏమిట్రా అంటే, ఏముంది పని ఉంటే ఉంటుంది, లేకపోతే హాయిగా తింటాను, గుప్పెడు తింటాను, ఇక్కడ నది బ్రహ్మాండంగా నీళ్ళు ఇస్తోంది, గాలి వెలుతురు బాగుందని. అనగానే రాజుగారు అడిగారట, ఈ కిరీటం నీకు ఇస్తాను, ఈ కంజుకి మీద మీలీ క్యాప్ అన్నట్ట. పాపం అదేమిటి ఆ పొడు ఆ పౌడరు అది చక్కగా పిండి చేసావు కదా, ఆ పిండి దాన్ని నెత్తి మీద క్యాప్ మీద ఉంటుంది, అది దొరకకుండా నాకు అన్నాడు. చస్తే ఇవ్వనన్నాడు పాపం. ప్రపంచంలో సంపద పట్టుకొచ్చినా నాకు వద్దన్నాడు వాడు. అంటే ఎవరికి ఎక్కడ ఏ సుఖముందో ఆ సుఖాన్ని అందించేదాన్ని నేను. అలాంటి సంపద మే ఆవహ. అలాంటి సంపదకి
త్యాగరాజస్వామి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఈలాగ వివరించలేను అంటారు. ఆ ఈలాగకి ఎన్ని పేజీలు రాయాలండి? అని చెప్పగలమా మనం? అనుభవైక వేద్యము. అందుకని మే ఆవహ జాతవేద, అలాంటి సంపత్తి తెచ్చిపెట్టు. ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అంటే, వేదంలో ఒక చోట మనలాంటి వాళ్ళ కోసం ఉంది. ప్రతి వాళ్ళు డబ్బు కావాలనుకుంటారు. అక్కడ ధనకాముడైన వాడు ఆవేదన పడ్డాడు వేదంలో ఒక చోట. న కామేన పునర్మఘో భవాని, కోరికతో మాత్రమే నేను ఇంద్ర పదవి నాకు వస్తుందా, ఇంద్రుడి సౌభాగ్యం వస్తుందా, ఆ సంపద నాకు వస్తుందా? సంచక్షేకం పృష్ణిమేతాగుంబుపాజే, ఎవడి కాళ్ళు పట్టుకోవాలి, ఎవడిని ప్రార్థించాలి, ఇంత ధనం కావాలంటే నా వల్ల కావటం లేదు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు ఒక చోట వేదవాక్యంలోనూ. అందరిని యాచించి 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 నా మనస్సు చిల్లులు పడిపోయింది భగవంతుడా అంటాడక్కడ. యత్ ఆశశావదత మే విచుక్షుభేయత్ యచమానస్య చరత జనాన్ అను యత్ ఆత్మని తన్వ మే విరిష్టం సరస్వతీ తత్ ఆప్రుణోతు ఘృతేన. నా నోరు విప్పి అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇది పొందాలి అని ప్రార్థన చేస్తుంటే అందరూ అదిలించి కొట్టారు, విదిలించి కొట్టారు. నయా పైసా విదల్లేదు, నాకు పని చూపించలేదు, నన్ను నానాయాతన పెట్టారు. ఇంత ఇబ్బంది పడగా 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 నాకు ఒక సందేహం కలిగింది, నా మాటల్లో దోషమా అనిపించింది. కానీ నా మాటల్లో దోషం ఏం కనిపించలేదే. కనిపించకపోయినా వాళ్ళు నన్ను హింసించారు, అంచేత ఈ హింస నేను తట్టుకోలేను, ధనమిమ్మని అడగను నేను, నా మాటలు అమృతపూతము కావాలి, అలాంటి అమృతాన్ని నా నాలుక మీద వర్షించవమ్మా తల్లి అని ప్రార్థన చేస్తాడు. వెనకటి రోజుల్లో ఒక మహారాజు దగ్గరికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. పండితుడు అనడానికి అతనికి ఆకారం ఏం లేదు, ఆభరణాలు ఏం లేవు, చిరిగిన గుడ్డలు కట్టుకుని వచ్చాడు. చూస్తే దారేపోతున్న ముష్టివాడి వలె ఉన్నాడు ఆయన. పాపం వచ్చినవాడు రాజుగారు ఎందుకో చూసి ఏం కావాలన్నాడు. ఒక సంస్కృత శ్లోకం చెప్పాడు ఆ మహానుభావుడు. చెప్పగానే రాజు కిందకి దిగి వచ్చి దండం పెట్టి మా దగ్గర విద్యాధికారిగా ఉండు అన్నట్ట. ఆయన అడిగాడు, ఏం చెప్పాడు? ఏమన్నాడో తెలుసునా? అయ్యా, నాకు తోడు ఎవరూ లేరు, నా ఇంట్లో 2 ఎద్దులు లేవు, నాకు సహాయపడేవాడు లేడు, రోజూ ఖర్చు నా కొంపలో ఉంది, అంచేత ఏమన్నా పని ఇప్పిస్తే ధాన్యం తెచ్చుకుంటా. ఇంతోడి దానికే విద్యాధికారి ఇవ్వాలా అండి? దీనికి సంస్కృత శ్లోకం చూడండి. మనకి ఓ మాదిరి తెలుగు 10వ తరగతి దాకా చదువుకుంటే ఈ సంస్కృత శ్లోకం అర్థం కాకపోయినా శ్లోకంలో తమాషా అర్థమవుతుంది. మహారాజా, అద్విగు అద్వంద్వోహం గేహేమే నాస్తి చావ్యయీ భావ తత్పురుష కర్మధారయ ఏనాహం శ్యాం బహువ్రీహి. ఇది శ్లోకం. ఏమన్నాడు? ఏమిటిది ఇలా ఉన్నాయి పదాలు అంటే, వ్యాకరణంలో సమాసాల పేర్లన్నీ ఉన్నాయి దీంట్లోనూ. ద్విగు సమాసము, అద్విగుహు. ద్విగు అంటే 2 ఆవులు, అద్విగుహు నా దగ్గర 2 ఆవులు, 2 ఎద్దులు లేవు. అద్విగుహు. అద్వంద్వ, ద్వంద్వ సమాసం అది. అంటే అద్వంద్వ అంటే నాకు తోడుగా 2వ వాళ్ళు లేరు. అద్వంద్వ. గేహేమే నాస్తి చావ్యయీ భావ, అవ్యయీభావ సమాసం. ఇక్కడ విడగొట్టండి పదాన్ని. గేహే మే నాస్తి చ అవ్యయీభావ, వ్యయము కాని రోజు లేదయ్యా మహానుభావ. అందుకని తత్పురుష, ఇది సమాసం పేరే, విడగొట్టండి పదం. తత్ పురుష. కాబట్టి ఓ మహారాజా, కర్మధారయ సమాసమే ఇది కాదు, కర్మధారయ, నాకేమైనా పనిపించవయ్యా. ఎలాగా? ఏనాహం శ్యాం బహువ్రీహి. బహువ్రీహి సమాసం పేరు కాదు, పదం విడగొడితే వ్రీహి అంటే ధాన్యము, బహువ్రీహి. నువ్వు ఆ పనిప్పిస్తే అంటే కౌలుకిచ్చినా కొండ్ర ఇచ్చినా ధాన్యం పండించుకుంటా. అంటే నేను యాచన కోసం రాలేదని చెప్పడానికి ఎంత అద్భుతమైన భావం అండి. రాజు కళ్ళ నీళ్లు తెచ్చుకొని, మహాపండితులు మీరు ఇలా అంటారేమిటి, మా దగ్గర విద్యాధికారిగా ఉండండి అన్నాడు. అంటే యాచన చెయ్యడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అమ్మా లక్ష్మీదేవి. మే ఆవహ, ఓ జాతవేద, అలాంటి లక్ష్మిని మాకు అందించు అంటున్నారు ఇక్కడ. అంటే మన సాంప్రదాయంలో
అన్ని కోణాలని చూసి 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 అందరికి వినియోగించేలాంటి మంత్రార్ణవాన్ని మనకిచ్చారు. లక్ష్మీ అస్య అస్తి ఇది లక్ష్మి అంటే గుర్తుకి సంకేతము, పారతంత్రము. మనకి ధనం ఉంది అంటే పరతంత్రులము అంటే ఇంకొకరికి చెందిన వారము. మన సంపాదన ఉన్నట్టయితే మనమే అనుభవించడం కాదు. దీనికే మనం వాడుకునే పదం సాంప్రదాయము. సాంప్రదాయం అంటే ట్రెడిషన్, ఏదో చెప్పుకుంటాం, అది కాదు అర్థం అక్కడ. ఆయము అంటే సంపాదించుకునే సొమ్ము, మనం తింటాం, ఇంకోటికి ఇష్టమైతే పెడతాం. దాయము ఒకే ఇంటి పేరున్న వాళ్ళు పంచుకునేది దాయము. ప్రదాయము ఇంటి గోత్రము, ఇవన్నీ ప్రదాయములు, పంచుకున్నా పెరిగేది. సాంప్రదాయము సమ్యక్ ప్రదాయము అంటే వేలాది సంవత్సరాలు గడిచిపోయినా కూడా మనిషిని మనిషిగా దిద్ది తీర్చేలాంటి రూపం ఏదుందో అది సాంప్రదాయము. అమ్మవారిని అది ప్రార్థిస్తున్నారు అధర్వణ వేదంలోనూ. కాబట్టే నారాయణ రెడ్డి గారు ఒక చోట అంటారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అంత కడివెడు పాలలోన ఒకంత మీగడ పేరినట్లు మిగులు గతము లోపలి మంచి అది సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని నాకివ్వవమ్మా, అది నాకు గుర్తుగా ఇవ్వమ్మా లక్ష్మి. అంచేత నేను మానవుడినని గుర్తుపట్టేలా చెప్పు. సర్వలక్షణ సంపన్న అని ఇంతకుముందు చెప్పుకున్నాం. జ్ఞాన ఐశ్వర్య సుఖ ఆరోగ్య ధన ధాన్య జయాధికం లక్ష్మీ యస్య అస్యాం ఉద్దిష్ట సా లక్ష్మీతి నిగజ్యతే. లక్ష్మి అన్నదానికి ఇంత అర్థాలు చెప్పారు అక్కడ. అంటే ఏమిటి? జ్ఞానం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, సుఖము ఆరోగ్యము ధనము ధాన్యము జయము అన్నీ ఉండాలిట. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటే వాడు లక్ష్మీవంతుడు, లక్ష్మీపతి అవుతాడు. అయితే ఒకటి ఉంటే ధనవంతుడు అంటాం. జేబులో 100 రూపాయలన్నా ధనవంతుడే, 1000 ఉన్నా ధనవంతుడే. కానీ ఖర్చు పెట్టినా తరగనంత సంపద ఉంటో వాడు ధనవాన్ బలవాన్ గుణవాన్. ఈ పదములన్నీ అలాంటివే. ఓ చిన్న గుణం ఉంటే గుణవాన్ కాదు, అనేకమైన ఉండాలన్నమాట. అలాగట వెంకటాధ్వరి అంటాడు, అంబా లక్ష్మీ అమృత సహభూ. అమ్మా అమృతంతో పుట్టావు కదమ్మా నువ్వు. అబ్ధిరాజన్య కన్య, సముద్రంలోంచి పుట్టావు కదా నువ్వు, పాల సముద్రంలోంచి. పద్మ విశ్వంభర సహచరి, పద్మ సద్మ రమేతి, ఇన్ని పేర్లలో ఏ ఒక్క పేరు పలికినా కూడా యో నామ ఏవం ప్రపిబతి, నీ నామ అమృతాన్ని ఎవడైతే ఇలా తాగగలడో భవత్ నామనామామృతౌఘ ఫలం తస్యేవాహుర్జనని సులభాం సంస్కృతి శ్రాంతిం శాంతిం. సంస్కృతి సంసారంలో ఉండే శ్రాంతి పోగొట్టుకుని విశ్రాంతి పొందుతాడు, శాంతి పొందుతాడు తల్లి. ఒక్కొక్క నామము మమ్మల్ని అలా రక్షిస్తుందమ్మా తల్లి. ఎంచేత నీ పేరే అలాంటిది. నీకు ఒక లక్ష్మి అన్న శబ్దానికి ఇన్ని రకాల ఆధారములు నీవు చూపించావు, ఇన్ని రకాల వివరణలు ఇచ్చావు. పెద్దలంతా కూడా కపిల మహర్షి లాంటి వాళ్ళందరూ కూడా ఆరాధన చేశారన్నారు. అందుకని ఓ జాతవేద అలాంటి లక్ష్మిని నాకు అనుగ్రహించు. లక్ష్మీం ఎలాగా అనపగామిని అంటే ఏనాడు ఎక్కడా లోటు ఉండకూడదు, భేదం ఉండకూడదు. అలాంటి లక్ష్మిని జాతవేదో మే ఆవహ, పెను చీకటికి దీపమెత్తవలే కానీ వెలుతురుకేలా అన్నారు అన్నమాచార్యుల వారు. ధనము ఎవరెవరికో కాదమ్మా, మాకు ఇవ్వాలమ్మా తల్లి. ఎంచేత మేము దుఃఖంలో ఉన్నాం కనుక. తులసీదాస్ అంటాడు, భగవంతుడా నాకు సంపద కావాలి. దేనికి? నీకొక స్థానం ఏర్పరచడానికి. మరి నిన్ను సేవించుకోవడానికి వచ్చిన భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో కాస్త ప్రసాదం ఇచ్చి మిగిలింది నేను తినడానికి అన్నాడు తులసీదాస్ ఒక చోట. అలాగే నాకు ధనాన్ని ఇయ్యి తల్లి అంటున్నారు. ఈ మాట లోపల లక్ష్మి.